నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష, జై మాతాది. ప్రస్తుతం అయితే మనము దుల్పేట్లోని చాలా ఫేమస్ అయిన షెడ్ అండ్ అదే మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్కి వచ్చేసినాం. ఒకసారి మనం లోపలికి వెళ్ళి నా లాస్ట్ వీడియోలో ఎపిసోడ్ నెంబర్ 2 ఇది. నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడైతే చాలా కలర్స్ ఇంకా కొంచెం బాడీ వర్క్ హ్యాండ్ వర్క్ అయిన ఉండే. ఈ రోజు అయితే మాత్రం 100% మొత్తం కలరింగ్ అయ్యి చాలా అందంగా అనిపిస్తుంది. మన అమ్మవారు అయితే ఇట్లా చూస్తుంటే మనం రియల్ దర్శనం అయినట్లు, రియల్ అమ్మవారు మనం ముందు కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఈడైతే చాలా మోడల్స్ ఉన్నాయి, ఒక 6 or 7 మోడల్స్ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని బుకింగ్ అయిపోయినాయి, ఇంకా కొన్ని మోడల్సే ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే మన గణేష్ పండుగ తర్వాత ఈరోజు చాలా అంటే మన దుల్పేట్లో అమ్మవారి విగ్రహాలతో చాలా అంటే కలకలలాడుతుంది. అదేవిధంగా మనం ఒకసారి మన గణేష్ సింగ్ కళాకారులో ఏమేమి మోడల్స్ ఇక్కడ అండ్ ఏ విధంగా అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి మనం డీటెయిల్ టు డీటెయిల్ ప్రతి ఒక్క విగ్రహం కోసం చూసాం. మనం ఈ టైంలో 6 or 7 మోడల్స్ ఉన్నాయి. అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. చారిత్తు అండ్ మన జ్యువెలరీ వర్క్ 100% కలర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని మాత్రమే మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. మీరు కావాలంటే మన దుల్పేటలోని గణేష్ సింగ్ కళాకార్ అక్కడికి వచ్చి మన అమ్మవారు చూసి ఏ చాయిస్ ఉందో తొందరగా బుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఒక్కొక్క విగ్రహం గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఇక్కడ నుంచి చూద్దాం. ఫస్ట్ అది అమ్మవారు చూడండి ఫ్రెండ్స్, మన సింహం మీద సింపుల్ అండ్ సూపర్గా గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీలో కాంబినేషన్ చాలా అంటే అందంగా అనిపిస్తుంది. మన సింహం బి చూస్తుంటే చాలా హైట్ అండ్ చూడడానికి చాలా గంభీరంగా అనిపిస్తుంది. అమ్మవారివి గోల్డ్ వర్క్, ఐస్ పెయింట్, కళ్ళల్లో ఏమేమి మన అండ్ కళ్ళ వర్క్, బొట్టు వర్క్, చేయిల మైదాక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అమ్మవారు చూస్తుంటే గోల్డ్. ఈ విగ్రహంకి మాత్రం కొంచెం జ్యువెలరీ వర్క్ వేయలేరు. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలు చూద్దాం. ఇక్కడ చూస్తుంటే మన ఫ్రెండ్స్ ఎల్లో కలర్ శారీ మీద రైట్ సైడ్లో మన సిట్టింగ్ పొజిషన్లో మన లాస్ట్ వీడియోకి అండ్ ఈ వీడియోకి మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ అయిపోయినాయి. మన అమ్మవారు గద్దె మీద అండ్ రైట్ సైడ్లో చూసిన సింహం మన ఎల్లో కలర్ శారీ మీద గోల్డ్ కలర్ అయినాక అమ్మవారు అయితే చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఇది కొత్త యూనిక్ మోడల్ ఫ్రెండ్స్. చూడవచ్చు మన కిరీటం కొంచెము డిఫరెంట్గా ఉంది అండ్ అమ్మవారు కళ్ళు చూడవచ్చు, కళ్ళు అండ్ ముఖం మీద కళ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇది మన ఈ అమ్మవారి ఒక యూనిక్ డీల్. మన పులి మీద సిట్టింగ్ పొజిషన్లో గ్రీన్ కలర్ శారీతో అండ్ అమ్మవారికి గోల్డ్ వర్క్, గోల్డెన్ అండ్ చేలకు మాత్రం మైదాకు అండ్ కళ్ళు బొట్టు మొత్తం అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, అమ్మవారికి సంబంధించింది అయితే బ్యాక్డ్రాప్లో అయితే మనకు పెద్ద త్రిశూలం వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి మోడల్. సింహం మీద సిట్టింగ్ పొజిషన్లో మన గద్దె మీద అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తుంటే మనం నెమలి అండ్ అమ్మవారి శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ చేయలకైతే మైదాకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. గోల్డ్ వర్క్, మీ నార్మల్ జ్యువెలరీ వర్క్ ఉంది అండ్ ఇంకో విగ్రహాలకైతే రియల్ జ్యువెలరీ చేశారు. చాలా అంటే అందంగా అనిపిస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మన ఫేస్ బి చాలా లుక్ అండ్ కిరీటం చూస్తుంటే మనకు అమ్మవారి కళ్ళు అండ్ ఆ శారీ ఆ గోల్డ్ వర్క్ అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకో యూనిక్ మోడల్లా మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మన సింహాలతోని గ్రీన్ కలర్ అండ్ ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న యూనిక్ మోడల్లా మన అమ్మవారు. ఇదైతే సాల్డ్ అయిపోయింది మొత్తం అయితే అండ్ మీకు చూపిస్తున్నా రెడ్ కలర్ శారీ అండ్ గోల్డెన్ మన గ్రీన్ కలర్ బార్డర్లా సింహం అయితే చాలా మంచిగా అండ్ అమ్మవారికి చాలా లుక్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఫేస్ అయితే కళ్ళు మాత్రం ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే మన రియల్ అమ్మవారు మన ముంగడ వచ్చి మాట్లాడినట్లు, మన ఎంబడి కూర్చున్నట్లు, మన ఎంబడిని ముంగడ రియల్ దర్శనం ఇస్తున్నట్లు కనిపిస్తుంది మన అమ్మవారు. ఈ బ్యాక్డ్రాప్ చాలా మంచిగా ఉంది అండ్ కిరీటం బ్యాక్డ్రాప్ సింపుల్ అండ్ కిరీటం అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో సిల్వర్ కలర్ వచ్చేసి చాలా మంచిగా వస్తుంది. రెడ్ కలర్ శారీ మీద మంచిగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం. ఫ్రెండ్స్ ఇవో యూనిక్ మోడల్ మన ఐడల్. ఇది మన కంచి కామాక్షి మోడల్లో ఉన్న విగ్రహం. ఇది అష్టభుజాలతోని అండ్ రియల్ జ్యువెలరీతో మన కంచి కామాక్షిలో ఎలా ఉంటుందో మన అమ్మవారు దర్శనం ఇస్తూ సేమ్ మోడల్ ఇది. అండ్ అదేవిధంగా మనకి ఇంకో మోడల్ బి ఉంది, మనకు అది చూపిస్తాం ఒకసారి. అండ్ సింహంతో చాలా అంటే చాలా లుక్ అండ్ రైట్ సైడ్లో మీకు లెఫ్ట్ సైడ్లో గద్దె మీద చాలా అంటే చాలా మంచి లుక్. అవుట్పుట్ అయితే నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పిన అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా అందంగా వస్తుంది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన కంచి కామాక్షి. ఇక్కడ కంచి కామాక్షి, మధుర మీనాక్షి అని అంటారు. కొన్ని ప్లేసెస్ దగ్గర అలగ్ పేర్స్ ఉంటాయి. ఈ మధుర మీనాక్షి అండ్ అక్కడ మనం చూసిన కంచి కామాక్షి ఒకసారి మన అమ్మవారికి దర్శనం చేసాం ఒకసారి. ఇవి చాలా అంటే చాలా యూనిక్ వస్తుంది.
ఫ్రెండ్స్ మన ఇది ఒక కంచి కామాక్షి అండ్ అక్కడ చూస్తుంటే మధుర మీనాక్షి రెండు మోడల్స్ అంటే చాలా ఇష్టం. మన కంచి కామాక్షి గుడిలో ఏ సేమ్ మోడల్ ఉంటుందో సేమ్ మోడల్ మన గణేష్ సింగ్ కళాకారు దగ్గర ఉంది, ఈ మోడల్ ఉంది. అండ్ రెండు మోడల్స్ ఉన్నాయి, ఒకటి కంచి కామాక్షి మధుర మీనాక్షి అని. ఈ అమ్మవారు వచ్చేసి మన కంచి కామాక్షిలో ఎలా ఉంటారో సేమ్ టు సేమ్ అదే లుక్, అదే బ్యాక్డ్రాప్. అండ్ చూస్తుంటే మనం చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అక్కడ చూస్తుంటే మనం ఇక్కడ ఈ విగ్రహం చూసారు కదా, ఇది మధుర మీనాక్షి అండ్ ఇది ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన కంచి కామాక్షి. చాలా అంటే చాలా అందంగా మన విగ్రహాలు, ఇంకా చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్క విగ్రహం కూర్చొని మనం మాట్లాడుకుంటాం అనుకో, లాంగ్ అంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. అండ్ అక్కడ చూస్తుంటే మరి బ్రహ్మ విష్ణు శంకర్ బ్యాక్డ్రాప్లో ఆమె అమ్మవారి సిట్టింగ్ పొజిషన్లో, ఇక్కడ చూసిన మన గద్దె మీద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకు సింహాలతోని అండ్ చాలా అంటే చాలా అందంగా బ్యాక్డ్రాప్ వచ్చేసి మనం ఇంత హైటు, ఇంకా చాలా అంటే చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి సార్. మనం ఒక్కొక్క వీడియో చెప్పుకోవచ్చు, లాంగ్ అంటే చాలా లాంగ్ అయిపోతుంది. కొన్ని లాస్ట్ వీడియోకి అండ్ ఈ వీడియోకి అప్డేట్స్ ఏమైనాయి ఆ చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చినాం. అందరికీ జై శ్రీ గణేష, జై మాతాది. అండ్ అదేవిధంగా మన అందరికీ అడ్వాన్స్ హ్యాపీ నవరాత్రి.